గేదె అమ్ముడైపోయింది అన్న. ఎంత కొన్నావన్నా? 60,000 సార్. 60,000. ఎట్లున్నాయి ఈరోజు రేటు మార్కెట్లో? మార్కెట్ ఎన్ని వచ్చు నీ అంచనా ప్రకారం? పాలు ఎన్ని వచ్చు? పాలు 4 ఇస్తాను. 3 ఇస్తే 2 పక్కన సార్. పూటకా? సో పూటకు 2.5, రోజుకి 5 లీటర్లకు ఇవ్వచ్చు అనేసి చెప్తున్నారు. ఎన్ని అయితే ఉంటుంది? 3 అయితే ఉంటుందా? 4 ఇతలు ఉన్నా సార్. ఎప్పుడన్నా వచ్చావా ఎర్రగడ్డకు? ఫస్ట్ టైమా? వస్తూనే ఉంటావా? తీసుకుపోయారా? బాగానే ఉంది అది. బాగుంది. ఎట్లాంటిది? ఏది తీసుకుపోయినారు? ఇట్టాడిదేనా? సూడిదే ఈనిందే? అది కూడా ఎన్ని ఇస్తుంది? అది 3 ఇస్తుంది. 3 ఇస్తుంది. 2 ఇస్తుంది అనుకో. వాళ్ళు చెప్తారు 3 అని, మనం 2 లెక్క గడుపుతున్నారు అంతే. హాయ్ ఎవ్రీవన్, చూసుకోవచ్చు ఎర్రగడ్డ మార్కెట్లో గేదెలను. మీకు ఏ సైజు గేదెలు కావాలంటే ఆ సైజు గేదెలు ఉంటాయి. ఒట్టి గేదెలు ఉంటాయి, సూడి గేదెలు ఉంటాయి, పాడి గేదెలు కూడా ఉంటాయి. సూడిలు ఎక్కువ వచ్చేసి 4 నెలల నుంచి 8 నెలల మధ్యలో ఉన్న సూడి గేదెలు ఎక్కువ ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. బ్రీడ్ల విషయానికి వస్తే అన్ని బ్రీడ్ల గేదెలు వస్తుంటాయి. ముర్రా, గ్రేడ్ ముర్రా, గౌడు గేదెలు, జాఫ్రాబాదీ జాతి గేదెలు, ఇక్కడ బూరి జాతి గేదె ఉంది. క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. 2వ ఈత, 3వ ఈత, 4వ ఈత, 5వ ఈత గేదెలు కూడా ఉంటాయి. మ్యాక్సిమం హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న డైరీ ఫామ్ల నుంచి వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు గేదెలు. ఇక్కడ బుల్ ఉంది, హెవీ సైజ్ ఉంది. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఇది వచ్చేసి నాకు చూసినది 5 నెలలు రాసినారు చూడి. హెవీ సైజ్ ఉన్నాయి ఇవి గేదెలు. అడ్డర్ క్వాలిటీ కూడా చూడొచ్చు. ఆదివారం ఉదయము వచ్చే వాళ్ళు ఎవరైనా సరే 8:30, 9 లోపల వస్తే సరిపోతుంది మార్కెట్కు మార్నింగ్. నిండు సూడి గేదె అన్న. ఎంత చెప్తున్నావు అన్న? 1,10,000. ఎన్ని రోజులకి ఇంతదన్నా? టైం ఎన్ని రోజులు ఉంది? 10-12 రోజులు. ఎన్ని ఇవ్వచ్చు పాలు? 4.5 అంటే ఈయన తర్వాత 4.5 ఇవ్వచ్చు. చూసుకోవచ్చు 9 లీటర్స్ కెపాసిటీ గల గేదంట. నిండు సూడి గేదె, రెడీ టు డెలివరీ పప్పులో అంటారు కూడా చూడవచ్చు. గేదె సైజ్ కూడా చూసుకోవచ్చు. 60,000కు సేల్ అయింది. 60,000కు గేదె. సైజ్ చూసుకోవచ్చు. దాని దూడ ఇది పేదోడు ఉంది, ఫీమేల్ కాఫ్. మీకు పడ్డ సైజు ఉంది గేదె ఇది. సైజు కూడా చూడొచ్చు గేదె. 2 నెలలు దూడ. దాని కాఫ్ అది 2 months అవోనే ఉంది దూడైతే. ఇది 75,000, 76 పేదోడు ఉంది. ఎన్ని నెలలు? 3 నెలలు ఉంటుంది కదా? 3 నెలలు ఉంటుంది. ఎన్ని వచ్చు పాలు? 4 లోపే, 4 లోపే అనేసి అన్నారు. 2 తీసుకున్నావా? అంతేనా? ఎన్ని అయితే ఉంటుంది? 3 అయితే ఉంటుందా? ఆర్డర్ కొట్టి కూడా చూడవచ్చు. ఇది పాడిగేదే, అమ్ముడైంది. బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్? 70. 70,000కు సేల్ అయింది. 70,000కు పేదోడు ఉంది. ఈయన ఎన్ని రోజులు ఉంటుందన్న? నెల ఉంటుందా? ఎన్ని వచ్చి నేను చిన్న ప్రకారం పాలు? 5-6 పూటకా? గేదె అయితే కొంచెం పొట్టిగానే ఉంది. ఆర్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇది 52,000కు సేల్ అయింది. 52,000కు. 3 నెలలు అని చెప్తున్నారు కానీ కన్ఫర్మ్ అయితే కాదు. సైజు కూడా చూసుకోవచ్చు.
ఈ 2 పడ్డదూడలు 72,000కు సేల్ అయినాయి. అంటే ఒక్కొక్కటి 36,000 పడింది, 36,000. ఈ రెండేనా ఏమైనా తీసుకున్నారా అన్న? ఈ రెండేనా? వయసు వచ్చేసి 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటుంది. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్నోళ్ళు వచ్చేసి దూడలు కొన్నారు, ఒకసారి అడుగుదాము అన్నోళ్ళకి ఎంత పడ్డాయో. అన్న ఎంత పడింది అన్న సింగాల్? అది ఈ సింగాలు దాని పక్కన ఉండే సింగాలు. సో ఈ సింగాలు ఈ 2 సింగాలు ఎంతనా? 30 ఒక్కొక్కటి 15,000 పడింది. ఎంత అన్న దీని వయసు? సంవత్సరంన్నర ఉంటుందా? ఏం సింగాలు ఉన్నారు ఎట్లా? ఇది కూడా సింగాల్ ఉంది. సింగాల్లో మీకు ఇది పంచకళ్యాణి మిక్స్ అయింది సింగాల్లో. దీని వయసు ఏమో 1 సంవత్సరం దాకా ఉంటుంది, అదేమో సంవత్సరంన్నర ఉంటుంది. 8 నెలలు అట్లా ఉండొచ్చేమో ఇది కూడా వయసు. నెక్స్ట్ ఇవన్నీ ఇవెంత పడ్డాయన్నా? ఈ జాఫ్రా పోతా ఇది ఎంత పడింది? ఇది 3,000. వయసు 5 నెలలు ఉంటుందా? ఇది సింగాలు. ఇదెంత పడింది? 6.5. ఇది 6-7 నెలలు అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇవన్నా 60, 3 కలిపి ఒక్కొక్కటి 20,000 పడింది. ఇది కొంచెము జాఫరాబాదీ క్రాస్ ఉంది. ఇది జాఫరాబాదీ క్రాస్ ఉంది. ఒక్కొక్కటి ఇది అయితే 20,000 పడిందంట. మొత్తం అన్ని బ్రీడ్లు మిక్స్ చేసేసినాం. మొత్తం 3 బ్రీడ్లు మిక్స్ చేసుకున్నాం అంతేనా? అవేంటంటే అవి సింగాలు తీసుకోవాలని తీసుకున్నాం అన్నమాట. నైస్గా మోజుగా ఉంటాయి, హుషారు ఎక్కువ ఉంటాయి. అవును, యాక్టివ్ ఉంటుంది. పాలు తక్కువ ఇస్తాయి కానీ అంటే దానిలో కూడా ఇచ్చేటివి ఉన్నాయి. ఫస్ట్ టైం వచ్చింది ఇక్కడికి? ఫస్ట్ టైం కాదు, రెండోసారి. ఇంతకు ముందు వచ్చేప్పుడు ఏం తీసుకున్నాం? అప్పుడు పడ్డలే తీసుకున్నాం. ఎంత పడ్డాయి అప్పుడు రేట్లు? అప్పుడు తక్కువ పడ్డాయి, అప్పటికి ఇప్పటికి రేట్లు ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. 2 నెలల కింద వచ్చినప్పుడు అప్పుడు 8 తీసుకుపోయినా. మళ్ళీ ఇప్పుడు పర్లేదా ఇక్కడ ఎర్రగడ్డలో? ఇక పర్లేదు అంటే రేట్లు దీంట్లోకి ఎగబడుతున్నాయి. ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళి ఇడికి వస్తున్నాం, ఆంధ్రకి వెళ్ళి తెలంగాణ మొత్తం అందరం ఇడికి వస్తున్నాం. రేట్లు అవునులే, ఓకే అన్న. ఏం చేస్తున్నారు, రేట్లు టూ మచ్ చెప్పుకుంటూ పోతుంది. ఇక మన వీడికి వచ్చినాక మనం తీసుకోవాలి అక్కర్లేదు. ఓకేనా. బ్రదర్ వాళ్ళు వచ్చి 2 పడ్డదూడలు ఉన్నారు. బ్రదర్ ఎంత పడ్డాయి రేటు? ఇది 40. ఇది 51. ఇది 51,000 పడిందంట. దీని వయసు 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది. అది కూడా అంతే ఉంటుంది. ఇది హిట్ కూడా వచ్చినట్టుంది చూస్తుంటే. తీసుకోవచ్చు 33,000. ఈ పడ్డదూడ 33,000 సెల్. అవి గుగ్గులు చిన్నవి ఎంత? 28. ఈ 3 దూడలు 28,000కు అమ్ముడనేసి అంటున్నారు. అంటే 9,000 చిల్లర పడింది. వయసులో 8 నెలలు అట్లా ఉంటాయి. ఈ పడ్డదూడలు అమ్ముడైనాయి. ఎంతకన్నా? 86,000. అంటే ఒకటి 43,000. ఎట్లా అనిపించింది రేటా? ఈ కట్టనీకి ఇంకా 8 రోజులు పడుతుందేనా? సంవత్సరం పడుతుంది ఇంకా? అంటే మళ్ళీ ఎండల కాలంకి వస్తాయి ఏమన్నా హీట్కు? అంత టైం పడుతుందా? ఫస్ట్ టైం అన్నయ్య దగ్గరకు రావడం ఇంతకుముందు ఎప్పుడన్నా వచ్చారా? ఫస్ట్ టైమే. ఇంతేనా ఏమైనా కొంటున్నారా? ఇంతే. 86, 43,000 పడింది ఒక్కొక్క పడ్డదూడ వీళ్ళకు. సైజు కూడా చూసుకోవచ్చు. వయసు వచ్చేసి 2 సంవత్సరాలు 2 నెలలు అట్లా ఉండొచ్చు. క్వాలిటీ కూడా చూడవచ్చు. 2 పడ్డదూడలు సేమ్ సైజే ఉన్నాయి, ఒకటే సైజే ఉన్నాయన్న. గేదెలు ఇంటి దగ్గర గేదెల పాలు ఎంత పోతున్నాయి? అంతే. బయట అమ్ముకుంటే డైరీకి వస్తే అంతే. అంటే వాళ్ళు వచ్చి పిండుకుపోతారా? మీరు పోయిపోయారు? మీరు పిండి పోసినా సరే. ఓకే, చూసుకోవచ్చు. ఈ దూడలు ఒక్కొక్కటి 12,000 ప్రకారం అమ్ముడని, 2 కలిపి 24,000కు. వయసు సంవత్సరం దాకా ఉంటుంది, 1 ఇయర్ దాకా ఉండొచ్చు వయసు. మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్, సేల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.